హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో పెసరపప్పు అటుకులు పాయసం చూపిస్తానండి. కమ్మగా రుచిగా ఉందండి. దేవునికి ప్రసాదంగా చేసి పెట్టుకోవచ్చు. పండగలప్పుడు కానీ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలి అన్నప్పుడు అటుకులతో ఇలా పాయసం చేసి చూడండి. మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మళ్ళీ మళ్ళీ కానీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు ముక్కలు, కాస్త బాదం పప్పు ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర నచ్చినవి ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవన్నీ కాస్త లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అంతవరకు వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగన్నీ వేపుకొని తీసేస్తున్నాను. ఇదే నెయ్యిలోకి 1 కప్పు నిండా అండి కొంచెం మందపాటి అటుకులు ఇవి వేసేస్తున్నాను. మెజర్మెంట్ కప్పుతో వేసానండి. మీరు ఒక గ్లాస్తో అయినా, చిన్న కూర గిన్నెతో అయినా, దేనితోనైనా వేసుకోవచ్చు. కాస్త బాగా వేగాలండి. కాసేపు వేగితే కాస్త ఉబ్బినట్టు వస్తాయి, కొంచెం మంచి వాసన కూడా వస్తాయి. అప్పటి వరకు వేపుకోండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా వేపాను. మాడిపోకుండా వేపి నీళ్ళు పోసుకొని ఇలాగ మెత్తగా ఉడికించుకోండి. నేను ఉడికించి పెట్టేసుకున్నాను, లేట్ లేకుండా ఉంటుంది అని. ఇప్పుడు ఈ అటుకుల్లో వేసేసి ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఒక నిమిషం ఇలా బాగా ఉడికించుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని కాచిన పాలండి, అటుకులు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నిండా పాలు పోస్తున్నాను. అదే కప్పుతోటే 1 కప్పు నిండా నీళ్ళండి. 1 కప్పు నీళ్ళు, 1 కప్పు పాలు పోసాను. ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపి పైన ప్లేట్ పెట్టి ఒక 5-6 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. కాస్త బాగా పాలల్లో ఉడికి కొంచెం దగ్గర పడద్ది. చూడండి, ప్లేట్ తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుతున్నాను. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నిండా బెల్లం పొడి అండి. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో 1/2 కప్పు కానీ వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది స్వీటు. ఇప్పుడు బెల్లం పొడి అంతా దీంట్లో వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మీకు డౌట్ రావచ్చు, పాలల్లో ఇలా బెల్లం వేస్తే ఇరిగిపోతాయి కదా అని. ఏమి ఇరగలేదండి. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంత ముందుగా నేను చేస్తున్నానండి, ఇదే విధంగా చేస్తే పాలు అప్పుడు కానీ ఇరగలేదు నాకు, అందుకని నేను ఇలాగ వేసేసాను. ఇప్పుడు 2-3 యాలకులు పొడి చేసి వేసుకోండి. వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. పూర్తిగా బెల్లం కరిగిపోయి కొంచెం పాయసం దగ్గర పడద్ది. అప్పటి వరకు ఇలా ప్లేట్ తీసే కలుపుతూ ఉడికించుకున్నాను. వేపి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ నట్స్ వేసేస్తున్నాను. మీకు ఎండు కొబ్బరి అంటే ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎండు కొబ్బరి ముక్కల్ని మనం ఈ నట్స్ వేపుకున్నప్పుడే నేతిలో అవి కానీ వేపుకొని వేసుకోవచ్చండి. కొంచెం పలచగా అనిపిస్తే పాయసం కొంచెం చిక్కబడి దగ్గర పడేంత వరకు కాసేపు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. కొంచెం పలచగా ఉన్నా కానీ కొంచెం చల్లారింది అనుకోండి బాగా చిక్కగా వచ్చేస్తుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అంత రుచిగా ఉంటుంది. తింటుంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. పండగలప్పుడు ప్రసాదంగా చేసుకొని, అలాగే మీకు తినాలి అన్నప్పుడు ఇలాగా ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి. భలే రుచిగా ఉందండి. మీకు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.